హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 17/12/2025. ఈరోజు బుధవారం. హుబ్లీ మార్కెట్, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఈరోజు అయితే మాత్రం హుబ్లీ మార్కెట్ చాలా వరకు స్లోగా ఉంది. ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు పోయిన సరుకు ఆ రోజు అమ్ముకోండి అన్న. ధైర్యం ఉన్న వాళ్ళు ఉంచుకోండి, ధైర్యం లేని వాళ్ళు అమ్ముకోండి. అంటే మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో పరిస్థితి ఆ విధంగా మీరు ఖచ్చితంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. చెక్ చేసుకొని రావాల్సినంత సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మార్కెట్లో అయితే లేదు. డిమాండ్ అనేది ప్రస్తుతానికి మనకు ఎక్కువ లేదు. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా ఛానల్ అన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న 55312043 అని కింద కామెంట్ పెట్టొద్దన్న. ఎందుకంటే నేను వీడియోలో చాలా స్పష్టంగా చెప్పి అన్ని వీడియోల గురించి చెప్తా ఉంటా. కామెంటు పెట్టేదానికి కూడా కొంచెమైనా మీకు 5531 గురించి చెప్తా, 204 గురించి చెప్తా, 355 అన్ని వెరైటీల గురించి చెప్తా, డబ్బీ కడ్డీ అన్ని ఖచ్చితంగా అన్న. మనం ఈరోజు అయితే హుబ్లీ మార్కెట్కు అన్న కొత్త 2000 బస్తాలు వచ్చినాయి. ఏసీ బస్తాలు 1000 వచ్చినాయి. అయినా సరే కూడా ఈరోజు స్లో కనిపిస్తూ ఉంది. రేపు బ్యాడిగి మార్కెట్కు 70,000 బస్తాలు వస్తాయని చెప్తా ఉన్నారు. అన్న క్లారిటీగా అయితే తెలియదు. అదే గుంటూరు మార్కెట్కు కొత్త ఈరోజు 5,000 నుంచి 6,000 వచ్చినాయన్నా. అదే కనుక ఏసీ బస్తాలు అయితే 70,000 బస్తాలు వచ్చినాయి. అదే వరంగల్కి అయితే మాత్రం 12,000 బస్తాలు వచ్చినాయన్నా. ఈరోజు తేజ ఆడ ఒక 300 నుంచి 400 స్పీడ్ కొన్నారు. రేపు ఏమైతే తెలియదు. ఈ రోజు గురించి మనం మాట్లాడుకునేది. ఖమ్మం మార్కెట్కి ఈరోజు 9,000 బస్తాలు వచ్చినాయన్నా. కొత్త అయితే మాత్రం 900 బస్తాలు వచ్చినాయంట. చూసుకోండి. వరంగల్ కూడా దగ్గర దగ్గర 400 బస్తాలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాడిగి మార్కెట్ హుబ్లీ మార్కెట్ గురించి ఈరోజు అయితే మాత్రం బుధవారం అన్న ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నవారు మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకెవరికైనా సరే టమోటా కానీ పచ్చిమిరప కానీ ఎటువంటి వంగ కానీ ఎటువంటి నార్లైనా సరే మన దగ్గర ఇప్పుడైతే మాత్రం PHS 448 ఉంది, సాయిత్ ఉంది, PHS వాళ్ళది ఇంకా ఛాంపియన్ ఉంది, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఛాలెంజర్ ఉంది, సింజంటా వాళ్ళది సాహో ఉంది. మీకు సలార్ అనే కంపెనీ కావాలని ఉంది. అదే కనుక మనకు పచ్చిమిరపలు వచ్చేసరికి VNR 145 ఉంది, VNR 314 ఉంది, మీకు డినోవా 514 ఉంది, సఫల్ 154 అనే వెరైటీ ఉంది. ఇవన్నీ 314కు సంబంధించిన వెరైటీలే. మీకు ఎవరికైనా సరే ఎక్కడికైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఏ జిల్లాకైనా సరే ఎక్కడికైనా మీ ఊర్లో కార్గో ఉంటే అక్కడికి పంపిస్తా ఉన్నాను. ఇది ప్రమోషన్ అనుకోవద్దు. ఖచ్చితంగా మన నర్సరీ గురించి మనమే చెప్పుకోవాలి కాబట్టి ఎవరు చెప్పరు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికైనా సరే నారు కావాలంటే మన నెంబర్ వచ్చేసరికి 916046046049 అన్న. మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా 9160460491 అన్న. ఖచ్చితంగా ఎవరికైనా మనకు నారు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి అన్న. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మాత్రం హుబ్లీ మార్కెట్కు దగ్గర డబ్బీ బ్యాడిగి కొత్త అయితే మాత్రం అన్న కొత్త 15 బస్తాలు మాత్రమే 62,000 వేసారంట అన్న. కొత్త 62,000 వేసారంట. అది గుర్తుపెట్టుకోండి. 15 బస్తాలు మాత్రం వేశారన్న. మిగతా విషయానికి వచ్చేసరికి మనకు 20,000 కానించి 45,000 వరకు మాత్రం వేశారంట. అదే కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు 55,000 వరకు కొన్ని బస్తాలు వేశారంటన్నా. ఎక్కువ శాతం అయితే మాత్రం 30,000 కానించి 45,000 వరకు మాత్రమే కడ్డీ కొత్త అయితే మాత్రం వేయడం అయితే జరిగిందన్న. 55,000 అనేది ఎక్కడో కొన్ని బస్తాలు మాత్రమే, అంటే 15, 20 బస్తాలు లేదంటే 6 బస్తాలు 8 బస్తాలు, అది కూడా ఇత్తనానికి సంబంధించింది మాత్రమే. మీరు ఓవరాల్గా మార్కెట్ 30,000 నుంచి 40,000 అనుకోనే ఉండండి అన్న. ఎక్కువ మాత్రం ఊహించుకోవద్దు. మీరు అనుకున్నంత మార్కెట్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదే విధంగా ఉంటుంది. ఏ రోజు మార్కెట్ ఆ రోజైనా మీరు దయచేసి ఇప్పటి నుంచి మాత్రం మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అంటే మాత్రం మీరు పోయిన సరుకును అమ్ముకోవడానికే ట్రై చేయండి అన్న. అదే 2043 చూసుకుంటే కొంచెం అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం స్టడీ అయిందని దానికి కొంచెం డిమాండ్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందన్న. అంటే మనకు 34, 35 కాకుండా కొంచెం పద్ధతిగా 10,000 కానించన్న. ఓవరాల్గా చూసుకుంటే 25,000 వరకు హుబ్లీ మార్కెట్లో ఈరోజు అయితే మాత్రం 15,000, 18,000, 22, 24, 25 క్వాలిటీ వైజ్గా ఈరోజు అయితే వేయడం అయితే జరిగిందన్న. అదే మనకు 5531 విషయానికి వచ్చేసరికి 5531 ఈ రోజు అయితే మాత్రం మార్కెట్లో మనకు హుబ్లీ మార్కెట్లో దగ్గర 10,000 కానించి 18,000 వరకు, 10,000 కానించి 18,000 వరకు. అదే సర్పన్ 102 అయితే మాత్రం 10,000 కానించి 24, 25,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉందన్న. ఇది ఓవరాల్గా ఏసీ మార్కెట్ పరిస్థితి అన్న. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏసీ విషయానికి 1000 బస్తాలు వస్తే అన్న, 1000 బస్తాలు అయితే మాత్రం 2043 దగ్గర 10,000 కానించి 19,000 వరకు మాత్రమే వేస్తున్నారు. డీలక్స్ వెరైటీలు అయితే అక్కడ కనిపించట్లేదంట. ఉంటే మాత్రం 24, 25
ఏసీ అవకాశం ఏసీకి కూడా కనిపిస్తూ ఉంది. అదే కనుక 5531 చూసుకుంటే 10,000 కానించి మనకు ఓవరాల్గా 16,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే డబ్బీ చూసుకుంటే మనకు దగ్గర 20,000 కానించి 35,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే కనుక కడ్డీ చూసుకుంటే 20,000 కానించి 30,000 వరకు మాత్రమే ఏసీ వెరైటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. అన్నా మీకు ఏ రోజు మార్కెట్ ఆ రోజు మాత్రమే మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. మార్కెట్ పెరిగిద్దా అంటే మీరు పోయిన తర్వాత అమ్ముకొని వచ్చారా అనే విధంగా ఉంటేనే చాలా వరకు మంచిదన్న. చెక్ చేసుకోవడానికి మాత్రం దయచేసి మార్కెట్కి వెళ్ళొద్దు. అమ్ముకోవడానికే ఉద్దేశం ఉంటేనే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దన్నా. ఇంకా ఈరోజు మనకు కడ్డీ కలగలుపులు అయితే మాత్రం 16,000 కానించి 25,000 వరకు, అంటే ఇది కొత్త కాయలు అయితే మీడియం రకాలు 9,000 కానించి 14,000 వరకు. ఈరోజు అయితే మాత్రం మార్కెట్ కొంచెం స్లోగా కడ్డీకి కానీ బెస్ట్ కడ్డీకి కానీ డబ్బీకి కానీ ప్రతి వెరైటీ కొంచెం స్లోగా ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఇది ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ గురించి అయితే పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఈరోజు హుబ్లీ గుంటూరు మార్కెట్కి అయితే 70,000 బస్తాలు వచ్చినాయి. తేజ 12,000 కానించి 14,800 సూపర్ డీలక్స్ ఉంటే 15,000 కూడా వేస్తున్నారు. అమ్ముకోవాలి మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి, అమ్ముకోవాలంటే మాత్రం అమ్ముకోండి. ఆర్మూర్ అయితే మాత్రం 12,000 కానించి 13,000 వరకు సూపర్ డీలక్స్లు, 12,000 కానించి 12,500 మీడియం రకాలన్నీ నడుస్తూ ఉన్నాయి. 341 14,000 కానించి 16,500, సింజంట 5531 12,000 కానించి 16,000, 334లు సూపర్ టెన్లు అయితే మాత్రం వాస్తవంగా 14,000 కానించి 18,000 కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. నెంబర్ 5లు 14,000 కానించి అవి కూడా 18,000 వరకు వేస్తున్నారు. 355 బ్యాడ్కి 14,000 కానించి 16,500, సూపర్ డీలక్స్లు 17,000 కూడా. షార్కులు అయితే మాత్రం 13,000 కానించి 13,500, తేజ టైప్ అయితే మాత్రం 13,000 కానించి 13,800, రోమి 26 12,000 కానించి 14,000, 14,200 డీలక్స్లు, సూపర్ డీలక్స్లు అయితే 14,500, డీడీలు అయితే 13,000 కానించి 16,000, 2043 14,000 కానించి 18,000, క్లాసిక్ 12,000 కానించి 14,500, బంగారం 13,000 కానించి 16,500, తాలు 8,000 కానించి 9,000, తేజ తాలు సీడు తాలు 5,000 కానించి 7,000. అన్న క్వాలిటీ బాగుంటే మంచి రేట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. కానీ మార్కెట్ కొంచెం కొనడం అయితే బాగా కొంటా ఉన్నారు. గుంటూరులో వరంగల్ మార్కెట్ 12,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కానించి 14,750, 341 13,000 కానించి 16,000, వండర్ హాట్లు 14,000 కానించి 18,200, దీపిక 15,000 కానించి 17,000, కొత్తవి 400 బస్తాలు వస్తే తేజాలు 13,000 కానించి 14,700, 341 14,000 కానించి 15,000 కొత్తవి. అదే ఖమ్మం మార్కెట్కు 9,000 బస్తాలు వస్తే తేజాలు 15,125 రూపాయలు, జెండా పాటేస్తే 14,000 కానించి 14,500, తేజ తాలు 9,000, తేజ కొత్త 900 బస్తాలు వస్తే జెండా ఈరోజు కొత్త 14,811 రూపాయలు వేశారు. ఇది ఓవరాల్గా ఖమ్మం, వరంగల్, గుంటూరు, హుబ్లీ మార్కెట్ల పరిస్థితి అయితే ఈరోజు అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఇంకా ఏదైనా చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.